వెన్ వి టాక్ అబౌట్ మనీ, మనందరం వెంటనే మ్యాథ్స్ ఫార్ములా గురించి ఆలోచిస్తాం. కానీ ట్రూత్ ఏంటంటే మనీని హ్యాండిల్ చేయడం అనేది ఒక ఆర్ట్, ఇంటెలిజెన్స్ కాదు. బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనీ ఈజ్ నాట్ ఏ హార్డ్ సైన్స్, ఇట్స్ ఏ సాఫ్ట్ స్కిల్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ ఎర్న్, బట్ హౌ మచ్ యూ సేవ్ అండ్ హౌ పేషెంట్లీ యూ ఇన్వెస్ట్ అనేదే మ్యాటర్. వరల్డ్ లో స్ట్రాంగెస్ట్ ఫైనాన్షియల్ పవర్ కాంపౌండింగ్. బట్ కాంపౌండింగ్ వర్క్ అవ్వాలంటే మీరు లాంగ్ టైమ్ గేమ్ లో ఉండాలి, మిస్టేక్స్ చేయకుండా. అండ్ ఫర్ దట్ యూ నీడ్ డిసిప్లిన్, సేఫ్టీ అండ్ పేషెన్స్. బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే మనకి ఎనఫ్ అనే సెన్స్ ఉండకపోవడం. ఇన్ఫాక్ట్ వర్క్ స్టార్ట్ చేయడం కంటే ఊహల్లోనే ఎక్కువ ఉండిపోతాం. బట్ గ్రీడ్ డెస్ట్రాయ్స్ ఫైనాన్షియల్ పీస్. సో స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్. మీ లైఫ్ లో నాకు ఇది చాలు అనే ఫీలింగ్ డెవలప్ చేయండి. బికాస్ కంటెంట్మెంట్ ఈస్ ద రియల్ వెల్త్. ట్రూ వెల్త్ అంటే కనిపించేది కాదు, మీరు చూస్తున్న లగ్జరీ థింగ్స్, అవి ఆల్రెడీ ఖర్చు చేసిన మనీ. కానీ రియల్ వెల్త్ అంటే యూ హ్యావ్ నాట్ స్పెంట్ ఎట్ ఫ్యూచర్ కోసం సేవ్ చేసిన మనీ. అది మీకు ఫ్రీడమ్ ఇస్తుంది, ద పవర్ టు లివ్ లైఫ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్. బికాస్ రియల్ రిచ్నెస్ అంటే కంట్రోల్ ఓవర్ యువర్ టైమ్ అండ్ చాయిస్. అండ్ రిమెంబర్, మార్కెట్ ఎప్పుడు సేమ్ గా ఉండదు. క్రైసిస్ వస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి. సో మీ ఫైనాన్షియల్ ప్లాన్ లో ఆల్వేస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంచుకోవాలి. మిస్టేక్స్ కోసం రూమ్ ఉంచాలి. టఫ్ టైమ్ లో కూడా కామ్ గా ఉండాలి. అప్పుడే కాంపౌండింగ్ పవర్ పనిచేస్తుంది. సో ఫైనల్లీ రిమెంబర్, మనీ మేనేజ్మెంట్ అంటే నంబర్ కాదు, మైండ్ సెట్. మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయండి, లాంగ్ టర్మ్ గేమ్ లో ఉండండి. అండ్ ఆల్వేస్ వాల్యూ టైమ్, ఫ్రీడమ్ ఓవర్ లగ్జరీ. బికాస్ దట్స్ ద రియల్ సీక్రెట్ ఆఫ్ ద సైకాలజీ ఆఫ్ మనీ.